సాటి ఉద్యోగి కుమారుని వైద్య ఖర్చుల కోసం జిల్లాలోని అధికారులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు 15,73,634 రూపాయల విరాళాలు సేకరించి తమ ఉదారతను, సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. తోటి ఉద్యోగి కుమారుని వైద్య ఖర్చుల కోసం భారీగా విరాళాలు సేకరించి మానవత్వాన్ని చాటుకున్న అధికారులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రశంసించారు. మనం చనిపోతే వెంట ఏమీ తీసుకెళ్లమని, జీవితంలో చేసే మంచి పనులే చిరస్థాయిగా ఉంటాయని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శుక్రవారం వైద్యశాఖ సీనియర్ అసిస్టెంట్ కుమారుడి వైద్య ఖర్చుల నిమిత్తం సేకరించిన 15,73,634 రూపాయల విరాళం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కమర్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న రాజగోపాల్ కుమారుడి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఖర్చుల నిమిత్తం జిల్లా కలెక్టర్ పిలుపుతో జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు, వివిధ శాఖల ఉద్యోగులు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు సేకరించిన 15,73,634 రూపాయలను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ సమక్షంలో బాధితుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, ఉద్యోగులంతా ఒకే కుటుంబానికి చెందిన వారమని, ఒక ఉద్యోగికి వచ్చిన సమస్య మిగతా ఉద్యోగులను కదిలిస్తుందని పెద్దపల్లి ఉద్యోగులు నిరూపించారని అన్నారు. మానవతా దృక్పథంతో సహా ఉద్యోగి కుమారుడి వైద్య ఖర్చుల నిమిత్తం ధారాళంగా విరాళాలు అందించిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు అభినందనలు తెలియజేశారు. మనం సంపాదించిన ఆస్తి, డబ్బు, హోదా మనతో ఉండవని, జీవితంలో చేసే మంచి పనులు మాత్రమే చివరి వరకు మనతో ఉంటాయని కలెక్టర్ తెలిపారు. ఉద్యోగులు తమ కుటుంబంతో తగినంత సమయం గడపాలని, మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని, చెడు అలవాట్లు, వ్యసనాలకు దూరంగా ఉండాలని, ప్రతిరోజు కొంత సమయం వ్యాయామం చేయాలని కలెక్టర్ సూచించారు. ఉద్యోగులంతా తప్పనిసరిగా హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని కలెక్టర్ సూచించారు. ఉద్యోగులకు త్వరలోనే ఆర్థిక నిపుణులతో నిధుల నిర్వహణ పట్ల ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. రాజగోపాల్ కుమారుడు భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటాడని, జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగి మరో 10 మందికి సహాయం అందజేస్తాడని ఆశిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎందుకు సమయం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడే మన చుట్టూ ఎవరు నిలబడ్డారు, ఎవరు ఆదుకున్నారు అనేది మనం గమనించాల్సింది. అదంతా మీరు ఇప్పుడు చేసినందుకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎంత మనం దిబ్బపడి ఇవన్నీ కష్టాలు పడుతున్నాము, సమయం వచ్చినప్పుడు మిగిలేదు. పేరు చెప్పుకునే వాళ్ళు ఎవరు మిగిలారు, మన గురించి ఒక మంచి ఆలోచన మనసులో పెట్టుకున్న వాళ్ళు ఎవరు మిగిలారు, ఒకటే నేను మిగులుతుంది. దానిపై ఈరోజు విజ్ఞప్తి చేస్తుంది. మూడో అంశం, సరే ఈ సందర్భంలో భగవంతుడు నిర్ణయించాడు, కానీ చాలామంది మన అఫీషియల్స్ మాట్లాడినప్పుడు, ప్రత్యేకంగా తక్కువ వయసు ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు హెల్త్ నెగ్లెక్ట్ చేసే వాళ్ళు చాలామంది కనిపిస్తారు. చిన్న చిన్న అలవాట్ల వల్ల హెల్త్ ఖరాబ్ చేసుకునే వాళ్ళు చాలామంది. టీలో చక్కెర తగ్గించాలంటే తగ్గించండి, సిగరెట్ అలవాటు ఉంటే మానుకోండి, ఒక 2 ఫ్లోర్లు లిఫ్ట్ తీసుకొని వెళ్తుంటే నడవండి, లంచ్ చేసిన తర్వాత నడిచే అలవాటు పెట్టండి. ఇవన్నీ ఎందుకు అంటున్నాను, ఎప్పుడైనా మన హెల్త్ ఖరాబ్ అయితే దాన్ని భరించే వరకు మన కుటుంబం, మనం అది జాగ్రత్త పడాలి. చిన్న వయసు మన వైపు ఉన్నప్పుడు చేయాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి, హెల్త్ని కాపాడాలి. రెండోది, ఎవరు కానీ ఇప్పటి వరకు, సరే ఇటువంటి సందర్భాలు అందరికీ ఈ అదృష్టం దక్కదు. ఇప్పుడు కానీ మీరు హెల్త్ ఇన్సూరెన్స్లైనా, మీరు ఇతర ఎటువంటి ప్రోడక్ట్ని తీసుకోకపోతే తీసుకొని పెట్టండి. నెలకి 1000 రూపాయలు పెట్టుకున్న ఒక 50 లక్షల నుంచి 1 కోటి వరకు మీకు ట్రీట్మెంట్ దక్కుతుందని. ఆ సందర్భం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. జాగ్రత్త పడాల్సింది ఈరోజు. తేలిక తీసుకొని అంత బాగానే ఉంది కదా, గట్టిగానే ఉన్నాను కదా, నా వయసు బాగానే ఉంది కదా, 10 కిలోమీటర్లు నడుస్తున్నాను కదా, ఇప్పుడు అనుకోవడం వేరే. సమయం వచ్చినప్పుడు, ఆదుకోవడానికి ఎవరు లేనప్పుడు మీ కుటుంబం, మీరు అనుభవించే కష్టం వేరే. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈరోజు తీసుకోండి, కనుక్కోండి. తెలియకపోతే చేసి గారు నేను ఒక నిర్ణయం తీసుకుని తొందరలో ఒక ఫైనాన్షియల్ లిటరసీ క్లాస్, ఇన్సూరెన్స్ క్లాస్ కూడా అందరూ తీసుకుందాం అనుకుంటున్నాను. దీనిపైన కూడా ఒక దృష్టి పెట్టండి. ఆఖరిగా మన సంప్రదాయంలో ఒక ఆలోచన ఉంది, సేవ చేయడానికి ఒక అవకాశం దొరకడం కూడా ఒక అదృష్టం అని అనుకుంటాం. అటువంటి అదృష్టాన్ని అందించిన రాజగోపాల్ గారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ, మీ అండగా మేము ఉన్నామని ఒకసారి మళ్ళీ గుర్తిస్తూ, ఇన్ని మంది దీవెనలు తీసుకున్న మీ కొడుకు గారు కూడా రేపు సమాజంలో ఎంతో ఎదిగి
ఇన్ని మంది వాళ్ళకి ఇచ్చిన ఆశీస్సులను కాపాడుకుంటూ ఇంకెంతో సమాజానికి మంచి చేస్తారనే పూర్తి నమ్మకంతో జిల్లా టీఎన్జీఓ అధ్యక్షులు బొంకూరి శంకర్ మాట్లాడుతూ మన సహచర ఉద్యోగి కుమారుని హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఖర్చుల కోసం జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు ఉద్యోగులంతా ముందుకు వచ్చి విరాళాలు అందించారని అన్నారు. జిల్లాలోని టీఎన్జీఓలు, గెజిటెడ్ అధికారుల సంఘం, వివిధ ఉపాధ్యాయ సంఘాలు, జిల్లా అధికారులు, ఇతర ఉద్యోగులు తమకు తోచినంతగా విరాళాలు అందించారని, ఇప్పటి వరకు మొత్తం 15,73,634 రూపాయలు సేకరించామని, వీటిని రాజగోపాల్ కుమారుని వైద్య చికిత్స నిమిత్తం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఇలా జిల్లా అధికారులు అయితేనేమి, మరి టీఎన్జిఓస్ అయితేనేమి, డీజీఓస్ అయితేనేమి, అలాగే టీచర్ల సంఘాల నుంచి వచ్చినటువంటి టీటీడీ కానీ, పిఆర్టీ కానీ, డిటిఎఫ్ కానీ, ఇంకా అనేక సంఘాలు ఉన్నాయి. మరి అందరూ కూడా ఒక గొప్ప హృదయంతో మరి మీరందరూ కూడా సహకరించి మరి దాదాపు 14,43,534 రూపాయలు మీ అందరి సహకారంతో మరి తీసుకోవచ్చినందుకు నిజంగా కూడా మరి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఫైనల్ ఫిగర్ వచ్చేసి 15,73,634. నిజంగా కూడా గొప్ప విజయం. ఎందుకంటే ఒక చిన్న కాల్ మరి సార్ మన మీద ఉన్నటువంటి ఒక నమ్మకంతో ఒక చిన్న కాల్ ఇస్తే మరి 15,73,000 రూపాయలు మనం అందరం కూడా మరి ఒక మన ఎంప్లాయీకి బాధ వస్తే మనం అందరం కూడా ఆదుకుంటామని చెప్పడానికి నిజంగా కూడా ఇది ఒక రాష్ట్ర వ్యాప్త సంచలనమైనటువంటి విషయం. ఇది గౌరవ కలెక్టర్ గారు తీసుకొని మనందరికీ కూడా భాగస్వామ్యం చేసినందుకు నిజంగా కూడా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఉపాధ్యక్షులు తూము రవీందర్, జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్, మార్కెటింగ్ జిల్లా అధికారి ప్రవీణ్ రెడ్డి, తహసీల్దార్ రాజ్ కుమార్, జిల్లా అధికారులు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.